నమస్కారం మిత్రులారా, నేను నా డిస్కవరీ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్ గురించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు చేశాను. అందులో ఈ డిస్కవరీ ఏమిటి, దాని ప్రభావం ఏంటని చాలా డీటెయిల్డ్గా చెప్పాను. కానీ స్టిల్ చాలామందికి కొన్ని కన్ఫ్యూషన్లు ఉన్నాయి. అసలు ఇది ఆల్రెడీ ఉండే డిస్కవరీని జస్ట్ కొంచెం క్లియర్గా చెప్తుంది, అంతేగాని ఇది పెద్ద డిస్కవరీ కాకపోవచ్చని, లేదంటే ఇది లోతైన డిస్కవరీ కాదని. ఈ డిస్కవరీ యొక్క లోతు చాలామందికి అర్థం కావట్లేదు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో పర్టికులర్గా ఆల్రెడీ ఉండే రీసెర్చ్ వర్క్ ఏంటిది మన మైండ్ మీద, అంటే మనకి అసలు ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అనే దాని మీద ఆల్రెడీ ఉండే థియరీలు ఏం చెప్తున్నాయి అనే దాంతో పర్టికులర్గా కంపారిజన్ చేసి చెప్పాలనుకుంటున్నాను. దీనివల్ల ఈ రీసెర్చ్ యొక్క లోతు కూడా తెలుస్తుంది. మనం ఏం మాట్లాడుతున్నాం? ప్రకృతిలో నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్లో కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ ఆనందాన్ని కలిగిస్తుంది. మనకి కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన బ్రెయిన్ పొద్దులొస్తాం వెతుకులాడుతుంటుంది. అదే కదా డిస్కవరీ. సో ఆల్రెడీ ఉండే థియరీస్ ప్రకారం, సో జనరల్గా అసలు మన మెదడుకి ప్రతిదీ, లోపలికి వెళ్ళే ప్రతిదీ ఆల్రెడీ ఇన్ఫర్మేషనే కదా. ఆల్రెడీ ఉండే ఇప్పుడు నేను కొత్తగా కనిపెట్టింది అసలు ప్రపంచంలో ప్రతిదీ ఇన్ఫర్మేషనే కదా మన బ్రెయిన్కి. డిస్కవరీ ఏంటంటే కొత్త ఇన్ఫర్మేషను. మన బ్రెయిన్ కొత్త సమాచారం కోసం వెతుకులాడుతుంది. కొత్త సమాచారం కోసం వెతుకులాడుతుంది కాబట్టి కొత్త సమాచారాన్ని ఇవ్వడం ఆనందాన్ని కలిగిస్తుంది అనేది ఈ డిస్కవరీ. ఇది పాయింట్ సింపుల్గా అనిపించవచ్చు. ఆల్రెడీ ఉండే థియరీలు ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని లోతు ఎంతో తెలుస్తుంది. చాలా థియరీలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో చాలా వర్స్ట్ థియరీలు కూడా ఉన్నాయి, చాలా పనికిమాలిన థియరీలు కూడా. సో అయినా సరే తప్పదు కాబట్టి కొన్నిటిని బ్రీఫ్గా ప్రస్తావిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి మ్యూజిక్ వల్ల ఆనందం ఎందుకు కలుగుతుంది అనే దానికి ఉండే ఎక్స్ప్లెనేషను, అవర్ బ్రెయిన్ ఈజ్ డిజైన్డ్ టు రియాక్ట్ దట్ వే టు మ్యూజిక్. అంటే మన బ్రెయిన్ మ్యూజిక్కి ఆ విధంగా స్పందించే విధంగా డిజైన్ చేయబడింది. అంటే ఇది యాక్చువల్గా ఈ సిద్ధాంతాలు ఏమీ చెప్పట్లేదు, మనం అడిగిన ప్రశ్ననే తిప్పి సమాధానంగా చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. సో ఇటువంటి తిగ్మక్క థియరీలు, వర్స్ట్ చీప్ థియరీలని అసలు ప్రపంచం ఎలా యాక్సెప్ట్ చేస్తుందో అయితే తెలియదు. ఇవి ఎలా పాపులర్ అయ్యాయో కూడా తెలియదు. ఇంకొన్ని సిద్ధాంతాలు చెప్పేది ఏంటంటే, మ్యూజిక్ విన్నప్పుడు లేదంటే అందమైన దృశ్యాలు చూసినప్పుడు బ్రెయిన్లో డోపమైన్, ఎండార్ఫిన్లు రిలీజ్ అవుతాయని. ఆ ఎండార్ఫిన్, డోపమైన్లే ఎందుకు రిలీజ్ అవుతున్నాయనే కదా ప్రశ్న. మ్యూజిక్ విన్నప్పుడే ఎందుకు రిలీజ్ అవ్వాలి? సో ఇది కూడా డొల్ల సిద్ధాంతాలు ఇటువంటివన్నీ. కానీ ఆల్రెడీ ఉండే సిద్ధాంతాల్లో కొన్ని కొంతవరకు కన్విన్సింగ్గా ఉంటాయి, కొంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పర్టికులర్గా ఈ సిద్ధాంతాలతోటి నా సిద్ధాంతం, నా మేజర్ డిస్కవరీని 100% ఫుల్ ప్రూఫ్ డిస్కవరీని కంపేర్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ కొంతవరకు కన్విన్సింగ్ ఉండే వాటితోటి. ఎందుకంటే అవి విన్న తర్వాత నా డిస్కవరీ వింటే బహుశా నేనేమి పెద్దగా కొత్తగా ఏమి కనిపెట్టలేదేమో అని కొంతమంది భ్రమపడుతున్నారు. సో అందుకొని పర్టికులర్గా వాటిని ప్రస్తావించవలసి వస్తుంది. వాటిని ప్రస్తావిస్తాను, కేవలం 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దృశ్యాలు, ఏదైనా సీనరీ అందంగా ఉండడానికి, మనకి ఆహ్లాదాన్ని కలిగించడానికి కారణం ఏమిటి అనే దానికి ఉన్న ఒక సిద్ధాంతం, చూసే వస్తువుల్లో సౌష్టవం, సిమ్మెట్రీ ఉంటే ఆనందం కలుగుతుంది. సిమ్మెట్రీ అంటే మధ్యలో ఒక లైన్కి గీసామనుకోండి, ఏదైనా ఒక పిక్చర్కి రెండు వైపులా ఈక్వల్గా ఉండడం, రెండు వైపులా ఒకే విధంగా ఉండడం అనమాట. దాన్ని సిమ్మెట్రీ అంటారు, సౌష్టవం అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ ఒకేసారి 3 సిద్ధాంతాలను చెప్తాను. ఇంకొకటి, మనకి మ్యూజిక్ వల్ల ఎందుకు ఆనందం కలుగుతుంది అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ఉన్న సిద్ధాంతాల్లో కొంతవరకు కన్విన్సింగ్ సిద్ధాంతం ఏంటంటే, రిథమ్ ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ రిథమ్కి రెస్పాండ్ అయ్యే విధంగా డిజైన్ అయింది అని ఒక సిద్ధాంతం. లైఫ్లో ఛాలెంజెస్ ఎందుకు తీసుకుంటామంటే, ఛాలెంజెస్ ఆనందాన్ని కలిగిస్తాయి. ఛాలెంజ్ ఓవర్టేక్ చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఛాలెంజెస్ తీసుకుంటాము అనేది ఒక సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాల్లో ఉండే అతి ప్రాథమికమైన ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు, సౌష్ఠవంగా ఉండేది ఆనందంగా కనిపిస్తుంది, సౌష్ఠవంగా ఉండే దృశ్యం ఆనందం కలిగిస్తుంది, మ్యూజిక్ ఆనందం కలిగిస్తుంది, రిథమ్ ఆనందం కలిగిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎందుకు కలిగిస్తుందో చెప్పట్లేదు. ఎందుకు సౌష్టంగా ఉంటేనే ఎందుకు ఆనందం కలగాలి?
రిథమ్ ఉంటేనే ఎందుకు ఆనందం కలగాలి? దానికి బ్యాక్గ్రౌండ్ అసలు మెయిన్ మెకానిజం ఏంటి? ఆ మెకానిజం కదా చెప్పాలా. ఛాలెంజెస్ తీసుకుంటేనే ఎందుకు ఆనందం కలుగుతుంది? యాక్చువల్ మెకానిజం ఈ 3 సిద్ధాంతాలు చెప్పవు. ఇప్పుడు యాక్చువల్గా వెనకాల కొత్త ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా వీటన్నిటిలో సౌష్ఠవంగా ఉండే వస్తువుల్లో కానీ, రిథంలో కానీ, నెక్స్ట్ ఛాలెంజెస్లో కానీ కొత్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి ఒక ఫండమెంటల్, అది ఒక కామన్ కారణం అన్నమాట. సో కొత్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మనకి ఆనందం దొరుకుతుంది. సో మనకి కొత్త సమాచారం కోసం దాహం ఉంది కాబట్టి, కొత్త సమాచారం అట్లా ఉంది కాబట్టి ఆనందం కలుగుతుంది అన్న విషయం ఈ 3 సిద్ధాంతాలు క్లారిఫై చేయలేవు అనమాట. సో కేవలం వీళ్ళు ఎలా చెప్తారంటే ఈ 3 సపరేట్ అనమాట. సో మన బ్రెయిన్ మ్యూజిక్కి రియాక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది. ఓకే, సౌష్ఠవంగా ఉండే దృశ్యాలని రియాక్ట్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది. ఛాలెంజెస్కి రెస్పాండ్ అయ్యే విధంగా డిజైన్ ఉంది. మన బాడీ అలా ఎవాల్వ్ అయింది, మన బ్రెయిన్ అని చెప్తారు. కానీ అసలు వీటన్నిటికీ ఫండమెంటల్ ఒకటే కారణం, కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన బ్రెయిన్ వెతుకులాడడం, వీటిలో కొత్త ఇన్ఫర్మేషన్ ఉండడం ఒకటే కారణం అన్న విషయం ఈ 3 సిద్ధాంతాలు చెప్పవు. ఇది ప్రైమరీ డిఫెక్ట్ అనమాట. ఈ 3 మేజర్ డిఫెక్ట్. అది కాక వీటిలో మళ్ళీ చాలా పెద్ద డిఫెక్ట్లు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సౌష్ఠవంగా ఉండే దృశ్యాలు ఆనందాన్ని కలిగిస్తాయి అనేది ఒక సిద్ధాంతం. ఒక సింపుల్ సర్కిల్ సౌష్ఠవంగా ఉంటుంది. అదే సర్కిల్ షేప్లో ఉండి చుట్టూ ఫ్లవరీ డిజైన్స్తో ఉండేది షేప్ కూడా అందంగా ఉంటుంది. కానీ రెండిట్లో ఉండే ఆనందం ఒకటి కాదు. ఎక్కువ ఫ్లవర్స్ తోటి ఉండే సర్కిల్ షేప్లో ఉండే దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ కర్వేచర్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ మిగిలిన కొన్ని ఎందుకు ఎక్కువ అందంగా కనిపిస్తాయి, కొన్ని ఎక్కువ తక్కువ ఎందుకు అందంగా కనిపిస్తాయి? సో అన్నీ ఒకే విధమైన అందం ఉండదు కదా. ఎక్కువ ఇన్ఫర్మేషన్, తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. ఈ విషయాన్ని అసలు ఈ సిద్ధాంతం అసలు ప్రస్తావించడం కూడా లేదు. పోనీ మామిడికాయ ఉంది, అసలు మామిడికాయ అసలు సౌష్ఠవంగానే ఉండదు కదా. అసలు సౌష్ఠవంగా ఉండదు కదా. ఇటు సెంట్రల్ లైన్ కొడితే మామిడికాయ 2D షేప్కి, లైన్కి, సో అది అసలు సౌష్ఠవంగానే ఉండదు, కానీ అందంగా ఉంటుంది కదా. సో అంటే యాక్చువల్గా ఈ భ్రమపడ్డారు, శాస్త్రవేత్తలు భ్రమపడ్డారు. సౌష్ఠవం అనేది ఆనందానికి కారణం కాదు. సో ఆనందానికి కారణం కేవలం కొత్త ఇన్ఫర్మేషను, మన బ్రెయిన్ కోరుకునేది కొత్త ఇన్ఫర్మేషను. కాబట్టి సౌష్ఠవం లేకపోయినా అందంగా ఉంటాయి. సౌష్ఠవం కూడా ఇన్ఫర్మేషనే. మనకు దొరికే కొన్నిట్లోనే సౌష్ఠవం ఉంటుంది. సౌష్ఠవం మాత్రమే కాదు, వాటిలో పాటు ఇతర విషయాలు కూడా చూస్తుంది. మన బ్రెయిన్కి కొత్త ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందం కలుగుతుంది. ఒక స్క్వేర్ షేప్ తీసుకుంటే అందులో లైన్లు ప్యారలల్గా ఉండడం, లేదంటే 90 degreesలో ఉండడం. సో సౌష్ఠవంగా ఉండడం అనేది పార్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, అంతేగాని మొత్తం ఇన్ఫర్మేషన్ కాదు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యూజిక్ థియరీని తీసుకుంటే, మ్యూజిక్ ఎందువల్ల మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తుందంటే అందులో ఉండే రిథం వల్ల, అంటే రిపీట్ అవ్వడం వల్ల. ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ బీట్ రిపీట్ అవుతుంటుంది. ఇప్పుడు పక్షుల సౌండ్లు ఉంటాయి. ఇప్పుడు కోవిల, లేదంటే కొన్ని బర్డ్స్ కొన్ని బయట వెళ్ళినప్పుడు వాకింగ్కి, లేదంటే చెట్లు ఉండే ప్రదేశాల్లో తిరిగినప్పుడు వాటి శబ్దం చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, ఇంకొకసారి వినాలనిపిస్తుంది. అక్కడ ఏమీ రిథం ఉండదు, అవేమి మళ్ళీ ఒక మ్యూజిక్ లాగా రిపీటెడ్గా ఏం చేయవు. సో రిథం లేకుండా ఎలా పడితే అలా అరుస్తుంటాయి, కానీ చాలా మనకు ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకని? అది కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి, వాటి ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ప్యాటర్న్ మనకు కొత్త కాబట్టి, రేర్ కాబట్టి. సో పోనీ రిథమ్గా ఉండే మ్యూజిక్ అనుకోండి, 2 మ్యూజిక్లు రిథమ్గా ఉండేవి 2 ఒకే విధమైన ఆహ్లాదాన్ని కలిగించవు కదా. కొన్ని రిథమ్న నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ బీట్లు ఎక్కువ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ బీట్ల అరేంజ్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇన్ఫర్మేషన్ 2 పాటల్లో ఒకే అమౌంట్లో ఉండదు. కొన్ని పాటలు, కొత్త పాటలు కూడా ఒకే రోజు రిలీజ్ అయిన పాటలు కొన్ని అద్భుతంగా అనిపిస్తాయి, కొన్ని అద్భుతంగా అనిపించవు, కానీ రెండిట్లో రిథమ్ ఉంటుంది. కాబట్టి రిథమ్ అనేది మాత్రమే కాదు, సో మొత్తం ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ మొత్తం ఆనందానికి కారణమవుతుంది. సో అసలు ఆనందానికి రిథమ్ కంపల్సరీ కాదు. రిథమ్ కూడా కొన్ని సందర్భాల్లో అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో అదేవిధంగా ఛాలెంజెస్ తీసుకున్నాం అనుకోండి, లైఫ్లో ఛాలెంజెస్ ఓవర్కమ్ అవ్వడం ఆనందానికి కారణమవుతుంది.
సో నేను ఆల్రెడీ చాలా సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛాలెంజెస్ నేను దీన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, స్టేట్ ఇన్ఫర్మేషన్ ఒక రన్నింగ్ రేస్లో లేదంటే ఏదో కాంపిటీషన్లో సపోజ్ ర్యాంక్ 1 ఆర్ ర్యాంక్ 5 ఏదైనా వచ్చినప్పుడు మనకి స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐఎమ్ ఇన్ ర్యాంక్ 1 అనో ఐఎమ్ ఇన్ ర్యాంక్ 5 అనో స్టేట్ ఇన్ఫర్మేషన్ కొత్తది వస్తుంది కాబట్టి ఆనందం కలుగుతుంది. ఛాలెంజ్ ఓవర్కమ్ చేయడం అన్న విన్నింగ్ అన్న రెండు ఒకటే యాక్చువల్గా. సో ఛాలెంజింగ్ ఓవర్కమ్ చేయడం అనేది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్, యూజ్ చేసే వర్డ్ డిఫరెంట్, కానీ మన బ్రెయిన్కి నిజమే ఛాలెంజ్ ఓవర్కమ్ చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఈ థియరీలో ఉండే పెద్ద డిఫెక్ట్ ఏంటంటే సగం ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కాంపిటీషన్లో దేంట్లో అయినా గెలిచామనుకోండి, అన్ని గెలుపులు ఒకటి కాదు. సో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, ఐ వన్ ఇన్ లెవెల్ 1, ఐ వన్ ఇన్ లెవెల్ 2. అంటే జస్ట్ విన్ అవ్వడం అంటే ఏ పొజిషన్లో విన్ అయినట్టు. ఛాలెంజ్ ఓవర్కమ్ అయ్యి ఏ పొజిషన్లో ఉంది, స్టేట్ ఇన్ఫర్మేషన్ ఏమిటి. సో ఉన్న థియరీ, ఈ ఆల్రెడీ ఉన్న థియరీ ఛాలెంజెస్ ఆనందానికి కారణమవుతాయనే థియరీ సగం ఇన్ఫర్మేషన్ గురించే చర్చిస్తుంది. అంటే ఒక ఛాలెంజ్ ఓవర్కమ్ అయ్యావు, ఆనందానికి కారణమవుతుంది. కానీ వాస్తవానికి ఛాలెంజ్ అవడం అంటే విన్నింగ్ అనమాట. సో విన్నింగ్ సెకండ్ పార్ట్ ఉంది ఇన్ఫర్మేషన్లో. విన్నింగ్ ఇన్ విచ్ పొజిషన్, పొజిషన్ 1, ఛాలెంజ్ ఓవర్కమింగ్ ఇన్ విచ్ పొజిషన్, టు సెటిల్ ఇన్ విచ్ పొజిషన్, ఏ పొజిషన్లో నీకు విన్ అవ్వడం వల్ల ఒక స్టేట్ ఇన్ఫర్మేషను అన్ని ఛాలెంజెస్కి ఒకటే కాదు కదా. సో ర్యాంక్ 1 వచ్చే వాడికి వచ్చే ఆనందం వేరు, ర్యాంక్ 5 వాడికి వచ్చే ఆనందం వేరు. ఎందుకంటే ర్యాంక్ 1 వచ్చిన వాడికి 2, 3, 4 అవి కూడా వాడి స్కోప్లో ఉంటాయి కాబట్టి వాడికి ఎక్కువ ఆనందం కలుగుతుంది. అదే ఇద్దరు మనుషులు తీసుకున్నారనుకోండి, సో ఒకడికి ఒకే రకమైన ఛాలెంజ్, వాడికి కొంత కష్టమైన పనికి వాడు ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందుతాడు, చాలా స్టేట్ ఇన్ఫర్మేషన్ని అనుభవిస్తాడు. ఒకడు సచిన్ టెండూల్కర్ అవుతాడు, ఇంకొకడు అంతే శ్రమతోటి గల్లీ క్రికెట్లో కూడా ఫేమస్ కాలేడు, లోకల్గా కూడా ఫేమస్ కాలేడు. సో వాడికి పెద్ద స్టేట్ ఇన్ఫర్మేషన్ రాదు. ఒక చిన్న కాంటెస్ట్లో ఒకడు ఆప్సోపాలు పడతాడు, వాడికి చాలా చిన్న ఛాలెంజ్ అనమాట, చాలా ఈజీగా విన్ అవుతాడు. వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటే, వచ్చే ఆనందం మాత్రం ఒకటే. సో లెవెల్ ఆఫ్ ఛాలెంజ్ని బట్టి ఆనందం డిపెండ్ అవ్వదు. సో ఆనందం కారణం అయ్యేటప్పుడు చాలాసార్లు ఛాలెంజ్ ఉంటుంది, కానీ అది హాఫ్ ఆఫ్ ది విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్గా విన్నింగ్ విత్ విచ్ లెవెల్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే విన్నింగ్ విత్ సింగిల్ లెవెల్ ఉంటుంది. అంటే అక్కడ లెవెల్స్ ఉండకుండా జస్ట్ విన్నింగ్ ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ చాలా ఎక్కువ సందర్భాల్లో ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ అనేది విన్నింగ్ విత్ విచ్ పొజిషన్ అనేది కూడా కంప్లీట్ చేస్తుంది అనమాట. సో నా థియరీ ప్రకారం చెప్పాను కదా. అసలు కొంతమంది పుట్టుకతోటే ధనవంతులుగా ఉంటారు, మంచి సెలబ్రిటీ ఫ్యామిలీలో పుట్టారనుకోండి, స్టేటస్ అనుభవిస్తారు. స్టేటస్ అనే స్టేట్ ఇన్ఫర్మేషన్. సమాజంలో వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుంది కదా మిగతా వాళ్ళకి. సో ఐఎమ్ ఇన్ దిస్ స్టేటస్ అనే ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనుభవిస్తారు. అసలు వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ తీసుకోకుండానే అనుభవిస్తారు కదా. సో ఛాలెంజ్ అనేది లైఫ్కి కంపల్సరీ కాదు, ఇది స్టేట్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈ సిద్ధాంతాలన్నీ ఈ సమస్య ఏంటంటే ఇదే అనమాట. సో ఇవి అసలు ఫండమెంటల్ థియరీని పట్టుకోలేకపోయినాయి. ఇవన్నీ వేరువేరు కాదు. ఈ మ్యూజిక్ వినడానికి సంబంధించిన మెకానిజం కానీ, పిక్చర్లు చూడడానికి కావాల్సిన మెకానిజం కానీ, ఛాలెంజెస్ వల్ల ఆనందం వచ్చే మెకానిజం కాదు. ఇవన్నీ ఈ మెకానిజాలన్నీ వేరువేరు కాదు. అన్నిటికీ ఫండమెంటల్ రీజన్ కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన బ్రెయిన్ ఎత్తుకులాడడమే అనే విషయం తెలియదు ఇప్పటి వరకు. ఇవన్నీ ఒకటే. ప్లస్ వీటిలో పూర్తి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవు. సో సౌష్ఠవం మాత్రమే కాదు, రిథం మాత్రమే కాదు ఆనందానికి కారణం, ఛాలెంజ్ మాత్రమే కాదు, విన్నింగ్ మాత్రమే కాదు, విన్నింగ్ విత్ విచ్ పొజిషన్ అనేది కూడా ఆనందానికి లెవెల్ ఆఫ్ ఆనందాన్ని డిసైడ్ చేస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు అనమాట. ఇక నా డిస్కవరీలో ఈ మెయిన్ మైల్ స్టోన్ ఏంటంటే ఈ ఫండమెంటల్ డిస్కవరీ స్టేట్మెంట్. ఓకే, మన బ్రెయిన్ కొత్త సమాచారం కోసం వెతుకుతుంటుంది కాబట్టి కొత్త సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది అనేది ఒక మేజర్ మైల్ స్టోన్. అయితే ఇంకొక మేజర్ మైల్ స్టోన్ ఒక స్టేట్ ఇన్ఫర్మేషను, రెండు స్టేట్ ఇన్ఫర్మేషన్లు ఏ విధంగా ఒకటి కాదు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంపిటీషన్లో ర్యాంక్ 1 వచ్చిన వాడికి ర్యాంక్ 5 వచ్చిన వాడికంటే ఏ విధంగా ఎక్కువ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది
అని ఇంటర్ప్రెట్ చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా ఒక అనదర్ మేజర్ మైల్ స్టోన్. ఎందుకంటే ర్యాంక్ 1 అండ్ ర్యాంక్ 5 రెండు ఒకే స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వవు. ర్యాంక్ 1 వచ్చిన వాడికి ర్యాంక్ 2, 3, 4, 5 కూడా గెలిచినట్టే. సో వాడికి కాన్షియస్నెస్ ఉంటుంది, సో ఎక్కువ స్టేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా అనదర్ మైల్ స్టోన్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.